కథ చెప్పుకుందామా? బేతాళ కథలు మారిన రూపాలు. మాళవ దేశాన్ని పాలించే వీరసింహుడు వృద్ధుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్త వయస్కుడయ్యాడు. కుమారుడికి త్వరలోనే వివాహం జరిపించి పట్టాభిషేకం చేస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు. మహారాజు యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు. కుంతల దేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మ ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. వాళ్ళు చంద్రప్రభ తండ్రి వివాహానికి ఏనాడో అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు తగిన ముహూర్తం కుదరలేదని ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు సూర్యవర్మ తన విదూషకుణ్ణి వెంటబెట్టుకొని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తున్నది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులు చేసే శబ్దాలు, పక్షుల కిలకిలా రావాలు సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతన్ని నవ్విస్తున్నాడు. ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేళ వరకు అరణ్యంలో తిరిగి చీకటి పడుతుండగా సారథిని రథం వెనక్కు తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారథి బాగా చీకటి పడకముందే నగరం చేరాలని అశ్వాలను గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎత్తుపల్లాలుగా ఉన్న అరణ్య మార్గాన పరిగెత్తసాగాయి. ఇంతలో హఠాత్తుగా మార్గానికి ఏదో దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపించింది. అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయి రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి చెట్ల మధ్యగా తమకు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తసాగాయి. సారథి వాటిని అదుపులో చెయ్యలేకపోయాడు. సూర్యవర్మ, విదూషకుడు ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు కొంతసేపటికి తేరుకుని రథం నుంచి కిందకు దూకడం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో రథం యొక్క చక్రం ఒకటి చెట్టు బోదెను ఢీకొంది. దానితో రథం పక్కనున్న పల్లంలోకి ఒరిగింది. విదూషకుడు, సారథి దాపులనున్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొదలు నానుకుని ఉన్న ఒక సరస్సులో పడిపోయాడు. కొంతసేపటికి తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సు నుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో, చిరిగిన దుస్తులతో పొదల నుంచి లేచి బయటకు రాబోతున్న సారథి, విదూషకుడు సూర్యవర్మ కేసి చూస్తూ ఒక్క క్షణం నివ్వెరపోయారు. అది గమనించిన సూర్యవర్మ వాళ్లను, ఏమిటలా నాకేసి వింతగా చూస్తున్నారు, స్థాణువుల్లా నిలబడిపోయారు అని ప్రశ్నించాడు. అయితే వాళ్ళు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుకు కారణం ఉరుములాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణమీటినట్లుగా ఉండటమే. అతడు తన శరీరాన్ని ఆపాదమస్తకం ఒక్కసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్లకు అందెలు చేసిన సాముగరిడీల వల్ల ఉక్కులా ఉండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది. దానితో సూర్యవర్మకు సారథి, విదూషకుడు తనకేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూశారో అర్థమయ్యింది. ఆ సరస్సులో ఏదో మహత్యం ఉన్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీరూపం వచ్చిందని అతడు గ్రహించాడు. తర్వాత ముగ్గురు మౌనంగా పల్లంలో ఆగి ఉన్న రథాన్ని పైకి లాగి ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు. తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకొని రాజదంపతులు ఎంతగానో విచారించారు. తెల్లవారేసరికి ఈ వార్త దావాలనంలా మాళవరాజ్యం అంతటా పొక్కిపోయింది. మన సూర్యవర్మ కాస్త సూర్యప్రభగా మారిపోయాడు అంటూ నగర పౌరులు తమలో తాము హాస్యమాడుకోసాగారు. సూర్యవర్మ సిగ్గుతో ఆ రోజంతా తన భవనం నుంచి బయటకు రాలేదు. శరీరం స్త్రీత్వం సంతరించుకున్న సూర్యవర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు సూర్యవర్మలా ఆలోచించేది. ఆకారం స్త్రీది, ఆలోచన ధోరణి పురుషుడిది. ఇలాంటి సంఘర్షణతో సతమతమైపోసాగాడు సూర్యవర్మ. ఒకనాడు రాజు వీరవర్మ ఆస్థాన దైవజ్ఞుణ్ణి తన కుమారుడి విషయ సమస్యకు పరిష్కార మార్గం ఏదైనా ఆలోచించవలసినదిగా కోరాడు. అందుకు దైవజ్ఞుడు, మహారాజా, మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో ఒక మాయా సరస్సు ఉంది.
దాని ఉనికి బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకానొక యక్షుడి శాప కారణంగా అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను, స్త్రీ పురుషుడుగాను మారిపోతాడు. యువరాజు ప్రమాదవశాత్తు అందులో పడటం జరిగింది. అది విధి దుష్కృతం అని సరిపెట్టుకోవలసిందే తప్ప చేయవలసిందేమీ లేదు అన్నాడు. రాజు వీరవర్మ దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితులలో చేయవలసిందేమిటో బాగా ఆలోచించి ఒక వార్తాహరుడి ద్వారా కుంతలరాజుకి, మహారాజా, నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపరీత్యానికి లోను కావలసి వచ్చిందో వినే ఉంటారు. ఆ కారణంగా యువరాజు యువరాణి చంద్రప్రభను వివాహమాడటానికి యోగ్యుడు కాదు అని తెలియపరిచాడు. అందుకు ప్రత్యుత్తరంగా యువరాణి చంద్రప్రభ సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది. అందులో ఆమె, యువరాజా, తమకు ఆమోదయోగ్యమైతే ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడిగా మారతాను. అప్పుడు మనిద్దరం భార్యాభర్తలం కావడానికి ఎలాంటి ఆటంకము ఉండదు అని రాసింది. ఆ లేఖను సూర్యవర్మ చదివి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వాళ్ళు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకొని సూర్యవర్మతో, నాయనా, ఈ లేఖ ద్వారా చంద్రప్రభ నిన్నెంత గాఢంగా ప్రేమించిందో అర్థమవుతోంది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా అని అడిగారు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న సూర్యవర్మ కొంతసేపు ఆలోచించి, చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు. నేనందుకు అంగీకరించటం అంటే మరిన్ని జటిల సమస్యల వలయంలో చిక్కుకుపోవడమే అవుతుంది. తనకు యోగ్యుడిగా తోచిన రాకుమారుణ్ణి వివాహమాడి సుఖపడమని చంద్రప్రభకు ఆ రోజే లేఖ రాసి పంపుతాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న విషయం గురించి కార్యకారణ సంబంధాలను వెదకచూడటం వృధా శ్రమ అవుతుంది కదా. అలా కాదనుకుంటే అతడు కించెత్తు వివేకం కూడా లేని అహంభావి అని సరిపెట్టుకోవచ్చు. పురుషుడుగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగిమణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన అతడిలో మితిమీరిన అహాన్ని రేకెత్తించి ఉండాలి. ఒకవేళ అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమే అయితే మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేడు కదా. ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేకహీనంగానూ అసందర్భంగానూ లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూర్యవర్మ నిర్ణయానికి మూల కారణమేమిటో గ్రహించడం సులువైన పని. దానికి కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే ఉన్నవి. స్త్రీ రూపంతో పురుషుడి మనసుతో జీవించటం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో అతడికి తెలుసు. ఒకవేళ యువరాణి చంద్రప్రభ సరస్సులో దిగి పురుషుడిగా మారినా ఆమె కూడా తనలాగే మానసిక యాతనకు గురి కావలసి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురి చెయ్యలేడు. ఆ కారణంగానే అతడు ఆమె సలహాను తోసిపుచ్చాడు. అంతే తప్ప ఆ నిర్ణయంలో అవివేకం కానీ, అసందర్భం కానీ, పురుషాహంకారం కానీ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నచ్చిందా పిల్లలు కథ? రేపు మళ్ళీ ఇంకొక కథ చెప్పుకుందాం.